తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం పట్టణంలో జరిగిన ఒక సెల్ ఫోన్ దొంగతనం సంఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. మోసగాళ్లు తమ పంథాను మార్చి అత్యంత తెలివిగా ఒక నాటకంతో ప్రజల సహనాన్ని, మంచి మనసును ఉపయోగించుకుని దొంగతనం చేసిన సంఘటన ఇది. ఒక వ్యక్తి తన షర్ట్ జేబులో సెల్ ఫోన్తో నడుచుకుంటూ వెళ్తుండగా అదే మార్గంలో ఒక మోటార్ సైకిల్పై ఇద్దరు వ్యక్తులు అతను గమనించారు. వారిలో ఒకరు మోటార్ సైకిల్పై ముందుకు వెళ్లి పడిపోతున్నట్లుగా నటిస్తూ సహాయం కోసం అరిచాడు. మరో వ్యక్తి అదే సమయంలో దగ్గరలో నిలబడి ఉన్నాడు. మోటార్ సైకిల్ పడిపోకుండా ఆపేందుకు ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి సహాయం చేశాడు. అదే సమయంలో మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి యొక్క సహచరుడు కూడా సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ క్షణంలో అతని షర్ట్ జేబులో ఉన్న సెల్ ఫోన్ను దొంగిలించి ఇద్దరూ మెరుపు వేగంతో పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత తన ఫోన్ పోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ రికార్డింగ్లను పరిశీలించగా ఆ అధునాతన దొంగతనం నాటకం వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు ప్రజల సహృదయాన్ని ఉపయోగించుకుని దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. మాస్క్ కూడా వేసుకున్నాను. బండి నెంబర్ బండి కావాలనే కింద తిప్పినాడా నాన్న కొంచెం లేపినాడా వాడు వచ్చినాడు చూడు, వాడు లేపినాడు చూడు. అప్పుడే అబ్బా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కదా.